హలో అండి, ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. నేను ఈరోజు సారసకనాలు చేశానండి. అవి ఎలా చేయాలో చూద్దాం రండి. దానికోసం ముందుగా చేతులకు కొంచెం పిండిని తీసుకొని ఇలాగా 3 వేళ్ళతో తిప్పుతూ ఉండాలి. తిప్పుతున్న కొద్దీ మన 3 వేళ్ళ మధ్య నుంచి కూడా సన్నగా ఇలా దారంలాగా కొంచెం లావు దారంలాగా బయటకు వస్తూ ఉంటుంది. అలాగా తిప్పుతూ తిప్పుతూ మనము చుట్టుకోవాలండి. రౌండ్గా చుట్టుకోవాలి. కొంచెం మనం సన్నగా కానీ కొంచెం లావుగా ముందు అయితే కొద్దిగా లావుగా వస్తుంది, కానీ చేస్తుంటే సన్నగా వస్తుందండి. ఇలాగ ఒక రౌండ్ పెట్టుకోవాలి. ఒక రౌండ్ పెట్టుకుని ఆ రౌండ్ చుట్టూ మళ్ళీ చుట్టుకుంటూ ఇలా వెళ్ళిపోతూనే ఉండాలండి. ఇలా మన కావాల్సిన సైజు లోపల చేసుకోవచ్చు. చిన్న కానీ పెద్ద కానీ మన ఇష్టం అండి. అయితే దీనికి పిండి ప్రాసెస్ వచ్చి మీకు చూపెట్టలేదు నేను ఇందులో. మామూలుగా నేను 1 కేజీ బియ్యం తీసుకొని రాత్రంతా నానబెట్టుకుంటాను. ఒక 7-8 గంటల పాటు నానబెట్టుకోవాలి. బాగా శుభ్రంగా కడుక్కొని నీళ్ళు పోసుకొని బాగా నానబెట్టుకోవాలి. తర్వాత రోజు మనం ఆ వాటర్ నుంచి కూడా వాటర్ చేసుకొని ఆ బియ్యాన్ని మనం ఒక బట్ట పైన ఆరబెట్టుకోవాలి. కొంచెం తడిగా ఉన్నప్పుడు, కొంచెం తడి పొడిగా ఉన్నప్పుడు మనం వాటిని మిల్లులో పట్టించుకోవడం కానీ లేదా మిక్సీలో పట్టుకోవడం కానీ చేయాలండి. పిండి మెత్తగా పట్టించుకోవాలి, బరకగా ఉండద్దు, కాస్త మెత్తగానే ఉండాలి. మెత్తగా ఉంటే ఇలా చుట్టేటప్పుడు మనకు తెగిపోకుండా బాగా వస్తుంది. కాబట్టి మనం మెత్తగా పిండిని పట్టించుకొని తీసుకొచ్చుకున్న తర్వాత మనము జల్లించుకొని అందులోపల సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా వాము కూడా వేసుకోవాలి. మనం చూసుకొని వేసుకోవాలి. మనకి ఎంత పిండికి క్వాంటిటీకి తగినట్టుగా వేసుకోవాలి. కేజీ పిండికి ఒక పెద్ద టేబుల్ స్పూన్ సరిపోతుంది. సరిపడంత ఉప్పు వేసుకొని నువ్వులు కూడా అండి, నేను ఇవి సారె కోసం కాబట్టి నేను కేజీ పిండికి 1/2 కేజీ నువ్వులు వేసుకున్నాను. ఎక్కువ వేసుకున్నాను. నువ్వులు బాగా వేస్తే టేస్ట్ బాగుంటాయి కాబట్టి ఎక్కువగా వేసుకున్నాను. వేసుకొని మనం కాసేపు నాననివ్వాలి. నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఒక ముద్దలాగా కలుపుకొని నాననివ్వాలి. బాగా నానిన తర్వాత మనం ఇవి ఇలా చుట్టుకోవాలండి. నేను సార కోసం కాబట్టి కొద్ది సైజు పెద్దగా చుట్టానంటే 21 లైన్లు అని కానీ లేదా 23-25 లైన్లు అని ఇలా చుట్టుకుంటామండి. మన ఇష్టం అండి అది. చిన్నగా అయితే నార్మల్గా కూడా మేము చేస్తుంటేగా చిన్నగా చేసుకోవచ్చు. 4-5 లైన్లు చుట్టుకుంటే సరిపోతుంది. కాకపోతే సార కోసం కాబట్టి నేను కొంచెం పెద్దగా చేసుకున్నాను. ఒక కొలత పెట్టుకుని ఆ కొలత ప్రకారం చేసుకున్నానండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. మనం సంక్రాంతి అప్పుడు ఎక్కువగా చూస్తుంటాం కదా. మాకేదైనా ఇలాంటి ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు, పెళ్ళిళ్ళు కానీ ఏదైనా సారీ ఫంక్షన్స్ కానీ ఇలాంటి ఏదైనా కాళీ మట్టలు చేయించుకున్నప్పుడు సారెగా పెడతారు మాకు. అందుకోసం అని చెప్పి మేము ఇప్పుడు ఈ మధ్య నేను చేయాల్సి వచ్చింది ఇలాగా. వీటిని కాల్చుకోవడం కూడా చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలండి. పెద్ద బాండి పెట్టుకొని మూకుడు పెద్దగా ఉండాలండి. ఆయిల్ కూడా ఎక్కువగా పోసుకొని వెడల్పు అనేది అయితే బాగుంటుంది. ఇది మొత్తం అందులో మునగాలి కాబట్టి కొంచెం సైజు పెద్దగానే తీసుకోవాలి. అలా తీసుకొని ఆయిల్కు బాగా వేడెక్కిన తర్వాత మనం అందులో నెమ్మదిగా ఒక ప్లేట్ సాయంతో తీసుకొని అందులో వేసుకొని కాల్చుకోవాలండి. ఇవి ఎక్కువగా బాగా ఎర్రగా కాల్చొద్దు, త్వరగానే కాలిపోతే త్వరగా తీసేసుకోవాలి. అటు ఇటు తిప్పి తీసేసుకోవాలి. అంతే అండి, సకినాలు రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటాయి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.